అత్యంత జాగ్రత్తలు పాటించాలి అని చెప్పాలి. అలానే ఈ 9వ స్థానంలో కేతు వచ్చినప్పుడు ధనుర్రాశి వారు చేయవలసినటువంటి మొట్టమొదటి అది పరిహారం కూడా కాదు, ఖచ్చితంగా చేసి తీరాలి, అహంకారాన్ని వదిలేయాలి. అంటే ఎప్పుడూ కూడా అందరినీ కలుపుకొని పోయేటటువంటి తత్వంలో భావంలోనే ఉండాలి తప్ప నేను నాది నేను మాత్రమే అనేటటువంటి భావంతో కనుక ఉన్నట్లయితే కొద్దిగా ప్రతికూలతలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతాయి. అలానే ఈ 9వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు మీ ముందు అనేక రకాలైనటువంటి అదృష్ట మార్గాలను చూపిస్తూ ఉంటాడు. కానీ వాటిని మీరు రహస్యంగా ఉంచాలి. అంటే ప్రతిదాన్ని అందరికీ ఓవర్గా ఎక్స్పోజ్ చేసుకోవటం వలన కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. మీరు చేసినటువంటి శ్రమకు తగినటువంటి డబుల్ బెనిఫిట్స్ కూడా పొందుతూ ఉంటాయి. అంటే శ్రమ ద్వారా అనేక రకాలైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో కూడా చక్కగా పాల్గొంటూ ఉంటారు అని చెప్పాలి. అలానే ఆరోగ్యపరంగా కనుక తీసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎవరైతే ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నారో అటువంటి వారికి కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే తలకి కానీ మెదడుకు కానీ సంబంధించిన చిన్న చిన్న సమస్యలు అనేటటువంటివి, మైగ్రేన్ హెడేక్స్ లాంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఇక్కడ 9వ స్థానంలో కేతువు సంచరించేటప్పుడు ధనుర్రాశి వారు చేయదగినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే, ధనుర్రాశి వారు మంగళవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఇక్కడ కేతు గ్రహానికి సంబంధించినటువంటి ఉలవలు దానంగా ఇవ్వటం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలానే ప్రతిరోజు మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళకి, అంటే తండ్రి గారికి లేదా తాతగారికి ముత్తాత గారికి వారికి నమస్కారం చేసుకోవటం వలన, అంటే వారిని స్మరించుకోవటం వలన ఇక్కడ కేతువు యొక్క అనుగ్రహం అనేటటువంటి చక్కగా కలుగుతుంది. తండ్రికి సేవ చేయటం, వారి మాట వినటం అనేటటువంటిది కేతువు యొక్క అత్యంత అనుకూలతకు ప్రధానమైనటువంటి పరిహారం అని చెప్పాలి. ఇంకా బుధవారం రోజున మీరు వినాయకుడి దేవాలయంలో, గణపతి దేవాలయంలో గరికతో ఆ వినాయకుడిని కనుక పూజ చేయించుకున్నట్లయితే కేతువు కూడా ప్రసన్నుడవుతాడు అని చెప్పాలి. ఇక్కడ ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ధనుర్రాశి వారు ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. మరి ఇన్ని గొప్ప ఫలితాలు ధనుర్రాశిలో అందరూ పొందాలి. ఎవరైనా పొందలేకపోతే దానికి కారణం మీ వ్యక్తిగత జాతకంలో ఏర్పడిన దోషం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని చక్కగా దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి కేతు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.